సో ఫ్రెండ్స్, ఎంతో స్పెషల్గా చెప్పుకునే గుంటూరు కారం ఆంధ్ర గోంగూర పచ్చడి ఎట్లా చేయాలనేది వాళ్ళ చూద్దాం. ముందుగా గోంగూర తీసుకొని ఆకులో నీళ్ళతో కడగండి. ఓకే. సో 2-3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, పెద్దొల్లిపాయ అయితే తీసుకోండి. అది కూడా టేస్ట్కి బాగుండిద్ది. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం కడాయి తీసుకొని, సో చూస్తాను కదా, కడాయి తీసుకొని కొద్దిగా నూనె అయితే వేయండి. సో కొద్దిగా నూనె వేసేసి దాంట్లో వచ్చేసి మనం టమోటాలు కట్ చేసాం కదా, టమోటాలు, పెద్దుల్లిపాయ, సో రెండో మూడో చిన్నుల్లిపాయ. పులుపు పోవాలంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి వేయాల్సిందే. పచ్చిమిర్చి వేసారు కదా. సో ఏంటి గ్రైండ్ వేసి, సో ఇందాక తీసుకున్నాం కదా మనం గోంగూర, కడిగి పెట్టిన గోంగూర ఒక కొద్దిగా వేయండి. గోంగూర మనం కొద్దిగా ఈ విధంగా వేసి 5-5 నిమిషాలు ఒకసారి కొద్దిగా అటు ఇటు కలుపుతూ ఉందాం. తర్వాత అటు వచ్చేది అనేది ఇప్పుడు చూద్దాం. 5 నిమిషాలు అయిందిగా, ఒక్కసారి చూద్దాం. చూసారా? సో ఈ విధంగా 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అయినాక ఒకసారి కొద్దిగా మరీ కొద్దిగా దిగడగా ఉండాలా, లేదనుకోండి అంటే తేమగా ఉండాలా, లేదనుకోండి మరీ అతుక్కుపోతే బాగుండదు. సో గోంగూర చట్నీ ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా ఉందనేది మీరు చూద్దు. కానీ సో ఫ్రెండ్స్, కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో పెట్టి ఒక్కటి జస్ట్ డ్రర్ అనగానే ఆపేయండి. సో గోంగూర పచ్చడి రెడీ. సో మిక్సీలో నుంచి 5 నిమిషాల తర్వాత తీసాక, సో మిక్సీలో నుంచి తీసాక కొద్దిగా నూనె వేసేసి తాలింపులు వేసి ఒక్క రౌండ్ అయితే తిప్పేయండి. 10 రోజుల దాకా హ్యాపీగా తినండి. గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్లో రెడీ.